కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. మొన్న శృతి హాసన్ చెప్పింది, నిన్న నిత్యా మీనన్ సెలవిచ్చింది, ఇవాళ మృణాల్ ఠాకూర్ తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చింది. ఏ విషయంలో అనుకుంటున్నారా? 30+ భామలకు ఇంకేం క్వశ్చన్స్ ఎదురవుతాయి? మ్యారేజ్, చిల్డ్రన్ గురించే కదా. ఈ స్టార్ హీరోయిన్స్ ని ఇలాంటి ప్రశ్నలే సంధిస్తే వాళ్ళిచ్చిన ఆన్సర్స్ ఏంటో చూద్దామా? సోలో లైఫ్ సో బెటర్ అంటున్నారు సౌత్ స్టార్ హీరోయిన్స్. 40+ క్యారీ చేస్తున్న అనుష్క నుండి 30+ క్రాస్ చేసిన మృణాల్ ఠాకూర్ వరకు పెళ్లి ఊసే ఎత్తడం లేదు. అయితే ఈ మధ్య కొంతమంది భామలు మ్యారేజ్ పై తమ అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్తున్నారు. కెరియర్ కూడా డ్యామేజ్ చేసుకుంటూ 2 సార్లు ప్రేమలో పడి ఫెయిల్ అయిన శృతి హాసన్ లవ్ ఓకే కానీ పెళ్ళంటే మాత్రం భయం అని రీసెంట్ గా సెలవిచ్చింది. మ్యారేజ్ అంటే రెస్పాన్సిబుల్ గా ఉండాలి, అది తన వల్ల కాదంటూ చెప్పుకొచ్చింది. ప్రెజెంట్ కూలీతో బిజీగా ఉన్న శృతి హాసన్ నెక్స్ట్ ఇయర్ జనవరికి 40లోకి ఎంటర్ కాబోతోంది. అయినా పెళ్లిపై ఏ కోసానా ఆలోచన లేదని చెబుతోంది ఈ భామ. డేటింగ్, లవ్ మ్యాటర్స్ లాంటి రూమర్స్ తో పెద్దగా ఫోకస్ కానీ నిత్యా మీనన్ కూడా పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపట్లేదు. సర్ మేడం మూవీ ప్రమోషన్స్ లో మ్యారేజ్ గురించి అడిగితే రతన్ టాటా చేసుకున్నారా అంటూ ఎదురు ప్రశ్నించింది. మ్యారేజ్ అనేది లైఫ్ లో ఓ భాగం మాత్రమేనంటోంది. ఒకప్పుడు ప్రేమ గురించి థింక్ చేశానని, సోల్మేట్ అవసరమని భావించానని, కానీ ఇప్పుడు అభిప్రాయం మారిందని ఫిలాసఫీ చెప్తోంది. మన సీతా మహాలక్ష్మి అలియాస్ మృణాల్ ఠాకూర్ కి కూడా వయస్సు అయిపోయిందని, పెళ్లి పిల్లల గురించి ప్రశ్నలొస్తున్నాయట. ఏదో సినిమా ప్రమోషన్ చేసుకుందామని కపిల్ షోకి వెళ్తే అక్కడ అవే క్వశ్చన్స్ ఎదురయ్యాయట. ఈ 32 ఏళ్ల భామకు మ్యారేజ్ చేసుకుని మదర్ అవ్వాలనేది డ్రీమ్ అని చెప్పిందట. అయితే ఇప్పుడు కెరియర్ పైనే ఫోకస్ చేస్తున్నానని, మ్యారేజ్ గురించి ఆలోచించడం లేదని చెప్పిందట. మొత్తానికి పెళ్లి కాని హీరోయిన్స్ చెప్పే సేమ్ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసింది మన సీతా మహాలక్ష్మి. ఇంకా ఈ హీరోయిన్స్ ఓపెన్ అవుతున్నారు, కానీ అనుష్క, త్రిష అయితే నోరు మెదపడం లేదు. ఇక తమన్నా సంగతి తెలిసిందేగా, మొన్న బ్రేకప్ నుండి బయటపడింది. ఎలాగో వీళ్లకు పెళ్లిళ్ళు చేసుకునే ఉద్దేశాలు లేవని అర్థమవుతోంది కనుక ఇక మ్యారేజ్, చిల్డ్రన్ అని అడగకపోవడమే బెటర్. హనుమాన్ తో బాలీవుడ్ ఫోకస్ లో పడ్డాడు టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా. అందుకే అతడి నెక్స్ట్ మూవీపై కన్నేసింది ప్రముఖ నిర్మాణ సంస్థ. ఓ పక్కా ప్లాన్ తో రాబోతోంది. దీంతో బీ టౌన్ లో మిరాయ్ లెక్కలు మరోలా మారబోతున్నాయి. నార్త్ బెల్ట్ లో తేజ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఆ ప్రొడక్షన్ హౌస్ ఏది, ఎందుకు? చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారిన తేజ సజ్జా హనుమాన్ మూవీతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. 0 ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ పాన్ ఇండియా ఫిల్మ్ 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. 2024 సంక్రాంతికి టఫ్ పోటీ ఉన్నప్పటికీ తట్టుకుని నిలబడింది. ఇక్కడే కాదు, బాలీవుడ్ ని కూడా షేక్ చేసింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీతో అటు దర్శకుడు, ఇటు హీరో తేజకు నార్త్ బెల్ట్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ప్రశాంత్ వర్మ సినిమా తన ప్రాజెక్టులతో బిజీ కాగా, తేజ సజ్జా నెక్స్ట్ మరో పాన్ ఇండియా ఫిల్మ్ మిరాయ్ ను రెడీ చేస్తున్నాడు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ మిరాయ్. ఇందులో తేజ ఓ యోధుడిగా కనిపించబోతున్నాడు. మంచు మనోజ్ యాంటగనిస్ట్ గా కనిపించడం కూడా ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసింది. రితికా నాయక్ హీరోయిన్. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్, టీజర్, బొమ్మపై ఎక్స్పెక్టేషన్స్ స్కైని తాకేలా ఉన్నాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన మిరాయ్ విఎఫ్ఎక్స్ కొంత షూటింగ్ పెండింగ్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఏప్రిల్ 18నే ప్రేక్షకులు ముందుకు రావాల్సిన ఈ సినిమా ఆగస్టు 1కి, అక్కడి నుంచి సెప్టెంబర్ 5కి ఫైనల్ చేసుకుంది. ఇప్పుడు కూడా డిలే కావచ్చు అన్న వార్తలకు చెక్ పెడుతూ ప్రమోషన్లను స్టార్ట్ చేసింది. ఈ నెల 26న వైబ్ ఉంది అనే సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్. సినిమాపై బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి టీజర్ అండ్ గ్లిమ్స్. ఇక్కడే కాదు, బాలీవుడ్ లోనూ ప్రకంపనలు స్టార్ట్ చేశాయి. హనుమాన్ రిజల్ట్ చూసిన ప్రముఖ ప్రొడ్యూసర్ ఈ సినిమాపై కాన్సంట్రేషన్ చేస్తున్నాడట. ఈ సినిమా నార్త్ హక్కుల కోసం కరణ్ జోహార్ పావులు కదుపుతున్నాడని టాక్. ఇప్పటికే బాహుబలి, దేవర లాంటి చిత్రాలతో ప్రాఫిట్ చూసిన కరణ్ జోహార్ ఈ సినిమా రైట్స్ కోసం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో చర్చలు జరుపుతున్నాడని బజ్. ఈ డీల్ సెట్ అయితే బాలీవుడ్ లో తేజ సజ్జా మిరాయ్ కు వేరే లెవెల్ అటెన్షన్ క్రియేట్ కావడమే కాదు, బాక్స్ ఆఫీస్ లెక్కలు కూడా మారే ఛాన్స్ ఉంది. మూవీ కొత్త లీగ్ లోకి ఎంటర్ కావడమే కాదు, మార్కెట్ పరంగా మరింత పెద్ద సినిమాగా మారుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. సెకండ్ ఇన్నింగ్స్ లో టాలీవుడ్ లో పాతుకుపోవాలని సీనియర్ భామలు చేసిన ప్రయత్నం వృధాగా మారిపోయింది. ఒక్కరు కాదు, నలుగురిది ఇదే పరిస్థితి. ఒకప్పటి స్టార్ ఇమేజ్ కూడా రీ ఎంట్రీకి యూస్ కాలేదు. ఎప్పుడో నటనకి గుడ్ బై చెప్పి విదేశాల్లో సెటిల్ అయిన హీరోయిన్స్ కూడా ఎంతో నమ్మకంతో తెలుగు ఇండస్ట్రీ తలుపు తడితే ఆదిలోనే ఫెయిల్యూర్స్ హాయ్ చెప్పాయి. టాలీవుడ్ సెకండ్ ఇన్నింగ్స్ లో చితక్కొట్టేయాలని అనుకున్నారు ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ లయా, అనిత, జెనీలియా.
అప్పట్లో టాలెంట్ చూపించేందుకు సరైన ఛాన్స్ రాలేదు. ఈ రీఎంట్రీలో అదరగొట్టేద్దాము అనుకుంది ప్రభాస్ బ్యూటీ అన్షు. కానీ వీరు ఒకటి అనుకుంటే ఇంకేదో జరిగింది. టాలీవుడ్ రీలాంచింగ్ లో తడబడ్డారు భామలు. ఎంట్రీలోనే ఫెయిల్యూర్స్ వీరికి హాయ్ చెప్పాయి. ఒకప్పటి క్రేజీ బ్యూటీలను తీసుకొచ్చి సినిమాకు ప్లస్ చేయాలి అనుకున్నారు మేకర్స్, కానీ వీరి కెరియర్ కే మైనస్ అయ్యాయి రీఎంట్రీ చిత్రాలు. పాపం లయ రీలాంచింగ్ పై ఎన్నో హోప్స్ పెట్టుకుంది. కెరీర్ పీక్స్ లో ఉండగా పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిన ఈ సీనియర్ యాక్టర్ మళ్ళీ యాక్టింగ్ పై ఫ్యాషన్ తో తిరిగొచ్చింది. తమ్ముడుతో టాలీవుడ్ లో దశ తిరిగిపోతుంది అనుకుంటే ఆమె ఫ్యూచర్ డౌట్ లో పడేసింది. మన్మధుడు బ్యూటీ అన్షుది కూడా సేమ్ సీన్. అబ్రాడ్ నుంచి వచ్చింది మళ్ళీ తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలని. కానీ డైరెక్టర్ వరస్ట్ కామెంట్స్ ఆమెకున్న కాస్త ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తే మజాకా మూవీ కెరియర్ నే డైలమాలో పడేలా చేసింది. అసలు సినిమాలే చేయదు అనుకున్న అన్షు యూటర్న్ తీసుకున్నా యూజ్ కాలేదామెకి. హాసినిగా అందరి మనసులు దోచేసిన జెనీలియా పుష్కర కాలం గ్యాప్ తర్వాత జూనియర్ మూవీతో పలకరించింది. బాలీవుడ్ లో టాలీవుడ్ అండ్ సౌత్ సినిమాల గురించి పొగుడుతూ ఇక్కడ అటెన్షన్ క్రియేట్ చేసుకున్న హాసిని కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో మ్యాజిక్ చేయలేకపోయింది. ఇక నువ్వు నేనుతో కుర్రకారు హృదయాలను కొలగొట్టిన అనిత కూడా ఓ భామ అయోధ్యరామలో సుహాస్ మదర్ క్యారెక్టర్ లో తలుక్కున మెరిసింది. కానీ రిజల్ట్ ఎలా ఉందో తెలిసిందేగా. అయితే వీరి నటనకు వంక పెట్టాల్సిన పని లేదు. ది ఆర్ ప్రూవ్డ్ యాక్ట్రెసెస్. స్క్రిప్ట్ సెలక్షన్ అనుకోవడానికి వీరు చేసింది మెయిన్ లీడ్ కాదు, జస్ట్ కీ రోల్స్. ఇక లోపమంతా వీళ్ళను సరిగ్గా వినియోగించుకోలేకపోయిన ఫిల్మ్ మేకర్స్ దే. మరి ఈ సీనియర్ భామల్లో ఎంతమంది రీఎంట్రీని కంటిన్యూ చేస్తారో చూడాలి. ఇటు టాలీవుడ్ లో హరిహర వీరమల్లు సందడి స్టార్ట్ అయిపోయింది. అటు బాలీవుడ్ లో స్మాల్ ఫిల్మ్ సయారా రయ్యమని దూసుకెళ్తోంది. కానీ వీటన్నింటికన్నా ముందే వచ్చిన హాలీవుడ్ ఫిల్మ్స్ ఇండియా మార్కెట్ ని భారీగానే కబ్జా చేశాయి. నెల రోజుల వ్యవధిలో వచ్చిన 3 హాలీవుడ్ ఫిల్మ్స్ హ్యూజ్ కలెక్షన్స్ కొల్లగొట్టాయి. ఇంతకీ ఏ మూవీ ఎంతెంత వసూలు చేసిందో చూద్దామా? రీసెంట్ టైమ్స్ ఇండియాలో హాలీవుడ్ మూవీస్ హంగామా తగ్గింది అనుకున్న టైంలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు వచ్చేశాయి. నెల రోజుల గ్యాప్ లో 3 ఫిలిమ్స్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేశాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పెద్ద హీరోల చిత్రాలు లేకపోవడం, వచ్చిన సినిమాలు పేలమైన పర్ఫార్మెన్స్ హాలీవుడ్ మూవీస్ కు బాగా కలిసొచ్చింది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సైలెంట్ గా వచ్చిన బ్రాడ్ పిట్ F1 ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను ఊచకోత కోసింది. మే 27న రిలీజ్ అయిన ఈ స్పోర్ట్స్ డ్రామా జస్ట్ 26 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 4,000 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టుకుంది. డైనోసార్ చిత్రాలకు హాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. జురాసిక్ పార్క్ అండ్ జురాసిక్ వరల్డ్ లాంటి సినిమాలకు ఇక్కడ మంచి మార్కెట్ ఉంది. అందుకే జురాసిక్ పార్క్ నుంచి వచ్చే సినిమాలను రిలీజ్ చేయకుండా ఉండలేదు యూనివర్సల్ పిక్చర్స్. రీసెంట్లీ జురాసిక్ వరల్డ్ రీబర్త్ ని తీసుకొచ్చింది. జూలై 4న విడుదలైన మూవీకి ఇక్కడ ఆడియన్స్ భారీ హిట్ ఇచ్చారు. ఈ మూవీ జస్ట్ 20 రోజుల్లోనే 115 కోట్లను వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా కలెక్షన్ F1 కన్నా ముందంజలో ఉంది. సుమారు 5,000 కోట్లకు పైగా కాసుల సునామీ కురిపించుకుంది ఈ మూవీ. ఇక వీటి వెనుక రిలీజ్ అయిన సూపర్ మ్యాన్ కూడా భారత మార్కెట్ గట్టిగానే దుల్లకొడుతోంది. జూలై 11న థియేటర్లోకి వచ్చిన ఈ బొమ్మ అప్పుడే 50 కోట్ల గ్రాస్ దాటేసి 100 కోట్ల వైపుగా పరిగెడుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 3,500 కోట్లను క్రాస్ చేసేసింది ఈ సూపర్ హీరో ఫిల్మ్. ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఈ 3 సినిమాలు రాబోయే హాలీవుడ్ చిత్రాలకు ఊపిరిపోసినట్లయ్యాయి. జూలై 25న రిలీజ్ అయిన ది ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్, త్వరలో రిలీజ్ అయ్యే ది కాంజరింగ్ లాస్ట్ రైట్స్, ప్రెడియేటర్ బ్యాండ్ ల్యాండ్స్, అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీస్ ఎన్ని క్రోర్స్ కొల్లగొడతాయో చూడాలి. మైకేల్ జాక్సన్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ మళ్లీ వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది టీమ్. రణ్వీర్ సింగ్ దురంధర్ తర్వాత డాన్ 3లోకి ఎంటర్ కాబోతున్నాడు. అయితే నెక్స్ట్ ఇయర్ పట్టాలెక్కే ఈ ప్రాజెక్ట్ లో డాన్ లోని ఆ తరహా సాంగ్ ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్. శక్తి తిరుమగన్ నుండి న్యూ సాంగ్స్ వచ్చాయి. మరిన్ని సినీ అప్డేట్స్ ఈ రౌండప్ లో చూసేద్దాం. ఇటీవల మార్గన్ మూవీతో పలకరించిన కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ తన నెక్స్ట్ మూవీ శక్తి తిరుమగన్ ను త్వరలో ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నాడు. హీరోగా ఇది ఆయన 25th ఫిల్మ్. తెలుగులో భద్రకాళిగా రిలీజ్ చేస్తోంది సురేష్ ప్రొడక్షన్స్. సెప్టెంబర్ 5న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ ను స్పీడప్ చేసింది. రీసెంట్లీ సాంగ్ రిలీజ్ చేసింది టీమ్. ధురంధర్ తో బిజీగా ఉన్న రణ్వీర్ సింగ్ నెక్స్ట్ ఫరాన్ అఖ్తర్ దర్శకత్వంలో డాన్ 3లో నటించబోతున్నాడు. ఇప్పటి వరకు డాన్ సిరీస్ లో షారుఖ్ అలరించగా ఇప్పుడు గల్లీ బాయ్ డాన్ అవతారం ఎత్తబోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది ఈ ప్రాజెక్ట్. కాగా ఈ మూవీలో డాన్ లోని ఆజ్ కీ రాత్ సాంగ్ తరహాలో ఎనర్జీ డాన్స్ ట్రాక్ ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్. ఈ పాటకు కియారా ప్లేస్ లో రీప్లేస్ అయిన కృతి సనన్ మరో భామ స్టెప్పులైపోతున్నారట. హ్యూమా ఖురేషీ నటించిన బయాన్ చిత్రం ఈ ఏడాది టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది. బికాస్ రంజన్ మిశ్రా తెరకెక్కించిన మూవీ అక్కడ ప్రదర్శితం కాబోతున్న నేపథ్యంలో
లో మేడం ఆనందంలో మునిగి తేలుతోంది. ఇక లెజెండరీ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ మైఖేల్ మరోసారి వాయిదా పడింది. ఈ ఏడాది ఏప్రిల్లో విడుదల కావాల్సిన ఈ సినిమా అక్టోబర్ 3కి పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ థియేటర్లోకి బొమ్మ రాబోతోందని అనౌన్స్ చేశారు మేకర్స్. వచ్చే ఏడాది ఏప్రిల్ 24న రిలీజ్ కాబోతోందట.